Sun International, Visakhapatnam, Hyderabad. 8575795757. ఇది కోర్టు వారి భక్తు నోటీస్. గజ్జా వాడుకున్నావు నేను ఆన్ చేసిన పనికి ఏమైనా చేస్తాను. కొంప కూల్చేశారు కదా, నిలువు నా తగలేశారు కదా, సాగు కొట్టకుండా చంపేశారు కదా. ఏం చేశారండి? దివాళా తీశాడు. దివాళా తీశారా? తీరు మరి గుర్రప్పందాలు పిచ్చిలో 10 లక్షలకు లక్షలు ఆస్తి అప్పు చేస్తే ఉన్న ఆస్తి అంతా పోయింది, అప్పు చేసిన ఆస్తి కూడా పోయింది. తట్టుకోలేక ఉరిపోసుకొని తట్టాడు. చెప్పవే, నాకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఏడుస్తావే, ఏడిస్తే ఖచ్చితంగా రాడు, పోయి ఆస్తి రాదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమిటంటే ఒక్కతే పిల్లలు కదా, నిన్ను చేసుకుంటే ఉన్న ఆస్తి అంతా వస్తుందని చేసుకున్నాను. ఇప్పుడు ఆస్తే పోయిన తర్వాత నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టే? ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారా? లేకపోతే మరి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అప్పుడే బొమ్మని చేసుకున్నానా? ఆ చక్రవర్తి గారికి నీకు పరిచయం ఉన్నది, మీరిద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ తిరగాలని, మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉందో లేదో ఉందని తెలిసినా చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను? పైసల కోసం చేసుకున్నాను. నువ్వు నన్ను చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు? పుస్తల కోసం చేసుకున్నావు. నీ ఇంట్రెస్ట్ నీది, నా ఇంట్రెస్ట్ నాది. ఇప్పుడు నా ఇంట్రెస్టే పోయిన తర్వాత నీ మీద నాకేం ఇంట్రెస్టే? ఇక ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను వీల్లేదు. నీ కొడుకుని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్తావు. లేకపోతే నిన్ను నీ కొడుకుని ఫ్రీగా మేపడానుకున్నాను అనుకున్నాను నేను. కోపంతో అన్నారనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నీకు నాకు సంబంధం లేదు, నీ బతికేదని బతుకో అన్నారు. ఎంత ప్రాణపడ్డా వినిపించుకోలేదు. ఆ తర్వాత ఆ ఇంట్లో పని చేసుకుంటూ వీటి కోసం చదువుతున్నాను. లేదు కన్నా, మీరు ఇంకా బతికే ఉన్నారు. మా ఇంటికి వెళ్తాం. వద్దండి, మీరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. మీకు నేను గౌరవం కాకూడదు. కళ్యాణి, నేను పరాయివాడిని అనుకుంటే నీ ఇష్టం కాదు. నీ ఆత్మీయం అనుకుంటే, నీకు ఒక రెండోరు అనుకుంటే నాతో బయలుదేరు. గౌరీ, వస్తున్నానండి. ఏమండి? గౌరీ, నమస్కారం అండి. చూడు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. స్నానానికి వెళ్తారు. ఏమండి? వాళ్ళు స్నానం చేశారు. ఎవరండి వాళ్ళు? వాళ్ళు కళ్యాణ్, టిఫిన్ తిన్నావా? తినాలని లేదు. వాళ్ళే జరిగే తినాలి లేకపోవడం ఏంటి? గౌరీ, వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చేయి. బాబు, టిఫిన్ తిన్నావా? తినలేదు? గౌరీ, వెళ్ళి ఏర్పాటు చేయి త్వరగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అబ్బే, ఇబ్బంది ఉంది. గదులు ఉన్నాయిగా. బాబు పద, టిఫిన్ చేద్దు కానీ. ఏమండి? ఇంతకు వాళ్ళెవరు? కావలసిన వాళ్ళు. చుట్టాలా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? చెప్పానుగా, బాగా కావలసిన వాళ్ళని. మీరేనా? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? వదిలేశాడు. ఎన్నాళ్ళు ఉంటారు? ఏం లేదు. వస్తారు. కళ్యాణి, నీ సొంతిల్లే అనుకో, మొహమాట పడుకో. ఏం బాబు, నీకేం కావాల్సిన పిలిమిడి తీసుకో.
ఎవరట? ఎవరో కావాల్సిన వాళ్ళంట. చుట్టాలా? అంతకంటే ఎక్కువ అంట. అంటే అంటే ఏముంది చెప్పారా? పిన్ని అని. నువ్వు పిన్ని అయితే ఆమె ఎవరట? కళ్యాణి, 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 ఏంటి ఇక్కడ పడుతున్నారు? బాబు లే, బాబు రండి. గౌరీ, 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 ఏమిటి వాళ్ళని అక్కడ పడుకుంటావు? రా కళ్యాణి, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. ఈ రూమ్ వాళ్ళకి ఇచ్చాయి. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. ఇప్పుడు సంగీత లోపల పెట్టు. వాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు. కూర వేసుకుంటారా? ఒకప్పుడు నన్ను ఎంత బాగా చూశారు. పులుసు వేసుకుంటారా, చారు వేసుకుంటారా? పెరిగే మజ్జిగే ఉంది. చాలే. రంగనాథ్, రంగనాథ్, ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అమ్మా, మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోకుండా ఉంటాను? దగ్గరుండి పెళ్లి జరిపించారు, దూరంగా ఉండి కాపురాన్ని చెడగొట్టారు. నేనా? నేను చెడగొట్టానా, మీరు చెడగొట్టుకున్నారా? ఓకే ఓకే, ఎవరు చెడగొడితే ఏంటండి, కాపురం చెడిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మీ చెడిపోయిన కాపురాన్ని నిలబెట్టాలని వచ్చాను. గుడ్, వెరీ గుడ్. బట్ ఐఎమ్ సారీ మిస్టర్ చక్రవర్తి, ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఇష్టం లేని కాపురాలు కలకాలం నిలబడం. చేసుకున్న తర్వాత కష్టమైన నష్టమైన భరించాలి, తప్పదు. ఓహో, మీ ఆవిడకి ఎవరితో సంబంధం ఉందని తెలిస్తే మీరు అడ్జస్ట్ అయిపోయి కాపురం వేస్తారా? జస్ట్ అడుగుతున్నాను. కళ్యాణి గురించి మాత్రం మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. ఆమె సంసారం ఎందుకు చెడిపోయిందో, ఆమె ఇంట్లో నుంచి ఎందుకు ఎట్టేశారో నాకు బాగా తెలుసు. అయ్యో, ఈ ప్రపంచం పుట్టప్పటి నుంచి ఆడదాని మాటలుగానే మగాడు చెడిపోతున్నాడు. నా గురించి చెడు చెప్తే గాని మీ సానుభూతి నాకు రాదు. అందుకని ఆయన చెప్పిందని మీరు ఎందుకు అనుకుని ఉండకూడదు? నేను అనుకోమన్నానా? దేనికోసమట? ఆస్తి కోసం. ఏ నాకు లేక, లేకపోతే ఉన్నది చాలక? ఇట్ ఈస్ ఫన్నీ. చూడు మిస్టర్ రంగనాథ్, జీవితంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఆ ఇద్దరిలో ఎదురుగా ఎవరు జరిగినా తనదే రైతు, ఎదటి వాళ్ళకి తప్పు అంటారు. అది విన్నవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ ఎదటి వారి స్థానంలో ఒక్క క్షణం మనం ఉండి ఆలోచించగలిగితే, ఒకవేళ మనమే తప్పు చేశామేమో అని అనుకోగలిగితే ఆ సమస్యలన్నీ మబ్బుల్లా విడిపోతాయి. లోకంలో పెళ్లి చేసుకున్న వెంటనే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, కొంతకాలం కాపురం చేసిన తర్వాత విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు ఎలా విడిపోయినా ఆఖరి దిశలో మాత్రం వాళ్ళు కలుసుకోక తప్పదు. అదే వివాహ బంధం. ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరు, కలవకుండానే ఆపలేరు. అందుకే ఆమెకి అన్యాయం చేయదు, ఆ బిడ్డను అనాథం చేయదు. ప్లీజ్. బిడ్డ? ఎవరి బిడ్డ? మీ బిడ్డే. వాడు నా బిడ్డ అయితే ఇక్కడే ఉండేవాడు, దాంతో ఎందుకు పోతాడు? మిస్టర్ రంగనాథ్, పట్టుదలకు పోవద్దు. ఆయన ఇక్కడికి తీసుకొస్తాను. ఒకవేళ తప్పు చేస్తే క్షమాపణ చెప్పిస్తాను. మీ కాపురం నిలబడాలి. కాపురమా? ఎంతమందితో చేయమంటావు కాపురం? అంటే అంటే సుశీలా, ఏమండి పిలిచారా? షీ ఈజ్ మై వైఫ్. నాకు దేవతలాంటి భార్య. ఇప్పుడు ఆ రాక్షసుని ఎక్కడ పెట్టమంటావు? ఒక ఆడదే ఇంకొక మగాడి కావాలని కోరుకున్నప్పుడు ఒక మగాడు ఇంకొక ఆడదాన్ని కోరుకోవడం తప్పలేదు కదా. అందుకే సుశీల పెళ్లి చేసుకున్నాను. ఒక భార్య ఉండగా ఇంకో భార్యతో కాపురం చేయడం చట్టం ఇచ్చే నేరం. ఆ నేరం నేను చేసి జైల్లో కూర్చోలేదు. వెళ్ళి. గౌరీ, 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 ఇదేమిటి? గౌరీ ఎక్కడ? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? రామని చెప్పింది. రజనీ బలవంతం చేసి తీసుకెళ్ళింది. పైగా మీరు ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియక. మరి నువ్వు వంట చేస్తున్నావేంటి?
నేను ఆడదాను కానా? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? వంట అయిపోయింది, మీరు భోజనం చేస్తానంటే వడ్డిస్తాను. నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు తినాలని లేదు? ఎందుకు? నా మనసేం బాగుండలేదు. ఎందుకని? రంగనాథ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? నా బలవంతం మీదగా ఈ పెళ్లి కొప్పుకున్నావు. ఈ పెళ్లి ఇలా అయిపోతే నిజమే, బలవంతంగా పెళ్లి చేయగలం, కానీ బలవంతంగా మనసు ఇవ్వలేం, పుచ్చుకోలేం. బలవంతంగా కాపురం చేయలేం కూడా. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. అది మీలో అందరు చేయలేరు. నిజమే. గమ్యం చేరాలనుకున్నప్పుడు, వెళ్ళడానికి ఆ రైలు తప్ప మరో రైలు లేనప్పుడు, అందులో కూర్చోవడానికి చోటు లేకపోయినా నిలబడైనా ప్రయాణం చేయాలి, తప్పదు. అలాగని నిప్పులు జరిగే ఇంజిన్ మీద నిలబడి ప్రయాణం చేయలేరుగా. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అంటే మీరు వెళ్ళిన రాయబారం చెడిపోయినట్టేగా. అతనికి రాక్షసులా ఉన్నాడు. పొరపాటు. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కళ్యాణి, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఇంట్లోనే ఉంటూ మా ఆఫీస్లో ఉద్యోగం చేద్దాం కానీ. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదామని. ఏం జరిగింది? ఇంకా నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? గౌరవం